హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే దుబాయ్ ఇఫ్తార్ చికెన్ అనమాట. నేనైతే చెస్ట్ పీస్ తీసుకున్నాను. మెత్తగా ఉండాలి, బోన్ అయితే ఉండొద్దు. సో ఆ పీస్కి మొత్తం 2 సైడ్స్ హోల్ పెట్టండి ఫోర్క్ తోటి. తర్వాతకి దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం పేస్ట్, నిమ్మకాయ, పెరుగు తీసుకోండి. తీసుకున్నాక ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం నిమ్మకాయ ఒక వక్క నిమ్మకాయ అనేది పిండుకోండి. పిండుకున్నాక తర్వాతకి పెరుగు వేయండి. వేసినాక ఒక పేస్ట్ వేసుకోండి. మొత్తం అన్నీ కలిపి పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడైతే పీస్ ఉంటుంది కదా, దానికి మొత్తం అప్లై చేయండి. మొత్తం పేస్ట్ మొత్తం అప్లై చేసినాక తర్వాతకి ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఉంచినాక తర్వాతకి దానికి ఒక కప్ మిల్క్, చీజ్, ఒక స్లైడ్ చీజ్, మైనస్, కొంచెం చక్కెర ఇవి కలిపి మిక్సీ పట్టుకోండి. ఒక థిక్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టండి. మిక్సీ పట్టినాక పక్కకు పెట్టుకోండి. తర్వాతకి ఒక ప్యాన్లో 10 మినిట్స్ తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఇదైతే పీస్ ఉంటుంది కదా ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని ప్యాన్లో వేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఇది నేనైతే ఎలా అయితే ఫ్రై చేసుకున్నానో సేమ్ అలానే ఫ్రై చేసుకోండి. చేసుకున్నాక తర్వాత మనం థిక్ పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది చికెన్ మీద ఫ్రై అయిన దాని మీద వేయండి. వేసినాక ఒక 3 మినిట్స్ పక్కకు పెట్టండి. తర్వాతకి తీసుకొని తినండి. సూపర్ టేస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.